హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీ వసంత్ కుమార్. నేను బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు, రేపు ఏదైతే క్రిస్మస్ సందర్భంగా మేము ఫ్యామిలీ అంతటికి బట్టలు అనేది పర్చేజ్ చేయడం జరుగుతూ వచ్చింది. ఫ్రెండ్స్ మేము పర్చేజ్ చేసినవి ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి, మర్చిపోకుండా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం జాబ్ పర్పస్. అయితే ఈరోజు స్పెషల్గా మా క్రిస్మస్ సందర్భంగా మేము ఏదైతే పర్చేజ్ చేయడం జరుగుతూ వచ్చిందో వాటన్నిటిని మీకు చూపిస్తున్నాం. అంతేకాదు ఫ్రెండ్స్, మా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ మర్చిపోకుండా, చాలా మంది మా ఛానల్ చూస్తున్నారు కానీ చాలా మంది సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం చాలా హెల్ప్ చేస్తూ వచ్చాం. మన ఛానల్ ద్వారానే మనం చాలా మందికి జాబ్ అనేది మనం హెల్ప్ చేయడం జరుగుతూ వచ్చింది. ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయకపోతే నేను కూడా వీడియో తీసుకుని కూడా అది వేస్ట్ అయిపోతుంది, చాలా టైం కూడా వేస్ట్. ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీరు, ఎందుకంటే మీరు మా వీడియో చూస్తున్నట్టయితే మీరు మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం చాలా మంది వీడియో చూస్తున్నారు, అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీరు చూడండి. అంతేకాదు మా వీడియో లాస్ట్ దాకా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా డాడీ క్రిస్మస్ స్పెషల్ క్రిస్మస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు, చూడండి. ఫ్రెండ్స్ మనం క్రిస్మస్ అంటే మీకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తూ వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన దేవుడు తిరిగి చనిపోతూ వచ్చాడు. చనిపోయిన దేవుడు తిరిగి 3వ రోజు ఆయన లేపబడుతూ వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. మనం అందరం కూడా పాపంలో నుంచి విడుదల పొందాలని, పాపం నుంచి తప్పించబడాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చాడు. ఆయన రావడమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కొరకు ఆయన చనిపోయిన దేవుడు తిరిగి లేస్తూ వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. ఏదో క్రిస్మస్ అని కొత్త బట్టలు వేసుకొని సెలబ్రేట్ చేయడం కాదు ఫ్రెండ్స్. మనం అందరూ కూడా రక్షించబడాలని అదొక పెద్ద క్రిస్మస్. మనందరూ కూడా ఆయన యొక్క లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఫ్రెండ్స్ మనం అందరూ కూడా, ప్రతి ఒక్కరం కూడా సమాధానంతో, అందరూ కూడా శాంతి సమాధానంతో ఉండాలని దేవుడు కూడా మనం ఆశిస్తున్నాడు. ఫ్రెండ్స్ మీరు హ్యాపీ న్యూ ఇయర్ అంటే జస్ట్ కేక్ కట్ చేయడం, నెక్స్ట్ ఇయర్లకి అడుగు పెట్టడం అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే మీ లైఫ్ని చేంజ్ చేయాలి. ఫ్రెండ్స్ పోయినసారి నేను చేసిన తప్పులేంటి, దాన్ని ఈ సంవత్సరంలో చేయకో ఉండాలి అని మీరు మీ మైండ్లో డిసైడ్ కావండి. ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే మీరు బరీ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తే కావద్దు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే సంవత్సరంలోనైనా నేను చేసే తప్పుల్ని నేను తిద్దుకోవాలనేదే హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తుండేది ఏదైతే డ్రెస్ ఉందో, ఈ డ్రెస్ వచ్చేసి మా పెర్సిక్స్ తెచ్చాం. ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే మాకు కూడా కొద్దిగా ఐడియా వస్తుంది బాగున్నాయో లేదనేది. మీరు కూడా చాలా పర్చేజ్ చేయింటారు. ఫ్రెండ్స్ ఎలా ఉందో పెర్సిక్స్ కూడా మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది ఆమె యొక్క డ్రెస్ మొత్తం, ఇది సెట్ ఇలా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి. అంతేకాదు పెర్సిస్కి మేము స్లిప్పర్స్ కూడా పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ స్లిప్పర్స్ కూడా ఆమెకే. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ప్రతిరోజు అడుగుతుంటుంది, ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఆమె ఎక్కడంటే అక్కడ వేస్తుంటుంది. అయినప్పటికీ ఈరోజు క్రిస్మస్ దగ్గర మరీ పర్చేజ్ చేయడం జరుగుతూ వచ్చింది. ఫ్రెండ్స్ అంతేకాదు ఇది వచ్చేసి మీరు అనుకోవచ్చు ఏంది ఇంటి చిన్నగా ఉన్నాయని, ఇది మా చిన్న కుమారుడికి. ఫ్రెండ్స్ తను కూడా పర్చేజ్ చేయడం జరుగుతూ వచ్చింది. ఎంత క్యూట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ స్లిప్పర్స్. ఎస్ ఫ్రెండ్స్ మీరు కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎవరికి అనుకుంటున్నారా, ఇది వచ్చేసేసి నా కోసం. ఎందుకంటే నేను ఈ సంవత్సరం కుటుంబం అంతా తీసుకోవాలని మేమంతా తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మా డ్రెస్ కూడా ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మా డ్రెస్. ఇది వచ్చేసి అమృత వర్షిని సెలెక్ట్ చేస్తూ వచ్చారు. ఫ్రెండ్స్ ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నా పెరిసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది నాకు డ్రెస్ తీసుకురావడం జరుగుతూ వచ్చింది. అంతేకాదు ఫ్రెండ్స్ మా గీత కూడా డ్రెస్ తీసుకోవడం జరిగింది ఆమెకి. ఎందుకంటే ఆమెకు వచ్చేసి మేము 2 డ్రెస్ అనేది తీసుకోవడం జరుగుతూ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఇది గీతకి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇది మా వైఫ్ వీడియో దగ్గరకు రాదు ఫ్రెండ్స్, ఆమె చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్ ఆమెకి తీసుకోవడం జరిగింది ఈ డ్రెస్లన్నీ ఆమెకే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి గీతకి
తీసుకోవడం జరుగుతూ వచ్చింది ఫ్రెండ్స్. గీతకి ఇంకొక డ్రెస్ కూడా ఉంది, ఇది సెకండ్ డ్రెస్. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా వైఫ్కి తీసుకోవడం జరుగుతూ వచ్చింది ఫ్రెండ్స్. ఇవి కూడా ఇది ఎవరికి అనుకుంటున్నారా ఫ్రెండ్స్, అక్కడ మన మధ్య వీడియో తీస్తున్న ఆమెకే, వర్షిని. ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. తను కూడా పర్చేజ్ చేయడం జరిగింది ఈరోజు, వాళ్ళ మమ్మీ సపోర్ట్. ఎలా ఉందో టీ షర్ట్ జీన్స్ కావాలని పర్టికులర్గా 1.5 hours షాపింగ్ చేసింది ఈమె, దీని కోసం ఈ డ్రెస్ కోసమే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆమె కూడా ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకొక డ్రెస్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. ఇది ఎవరికి అనుకుంటున్నారా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయో, మా షాపింగ్ ఎలా ఉంటున్నదో ఫ్రెండ్స్. ఎలా ఉంది ఈ డ్రెస్, బాగుంది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్, పెర్సి ఎలా ఉంది, సూపర్. బుడ్రి ఎలా ఉంది, స్టాండ్ చూడు ఫ్రెండ్స్ ఎలా ఉంది డ్రెస్, మీరు కామెంట్ చేయండి. బుడ్రి కూడా ఎలా ఉందో డ్రెస్. పెర్సిస్ నిక్ ఎలా ఉంది, ఓకే ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా ఉందో మా డ్రెస్సెస్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ని డ్రెస్సులు తీసుకున్నాం, ఈ డ్రెస్సులు ఎవరికి అంటుకుంటున్నారా, మా ఇంట్లో ఉన్నటువంటి చాలా చాలా టాలెంట్ గర్ల్ ఆమె. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఆమె కూడా ఇవి తీసుకోవడం జరిగింది, అమృత ఫ్రెండ్స్. తను ఇష్టపూర్వకంగానే తీసుకుంది ఈ డ్రెస్సులు. ఇవి కూడా ఎలా ఉన్నాయో మీరు పర్చేజ్ చేయడం జరిగింది. ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి. చాలా పర్చేజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇదంతా మెటీరియల్ వాళ్ళదే ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వర్షి నాకు సజెషన్ ఇచ్చింది, డాడీ నువ్వు బ్యాంక్కి వెళ్తుంటే ఎప్పుడో, ఈరోజు ఒక బెల్ట్ తీసుకున్న తర్వాత మనం కూడా ఒక బెల్ట్ పర్చేజ్ చేయడం కూడా జరుగుతూ వచ్చింది. చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్, మన బెల్ట్ కూడా కొత్తగా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంతేకాదు ఈ డ్రెస్ ఎవరికి అనుకుంటున్నారా, ఈ డ్రెస్ కూడా మా గీతకే చాలా పర్చేజ్ చేయడం జరిగింది ఆమెకి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మీరు కూడా కామెంట్ చేయండి. గీతవి ఇదంతా మొత్తం గీతకు సంబంధించినటివి. ఈ డ్రెస్ కూడా గీతదే ఫ్రెండ్స్. మీరు అందరూ అనుకోవచ్చు ఫ్రెండ్స్ డ్రెస్సెస్ అన్నీ ఓకే, కానీ ఈ ప్లేట్స్ ఎందుకు పెట్టారని ఇక్కడ దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏమంటే ఈ సెలబ్రేషన్ క్రిస్మస్ అనేది మేము ప్రతి ఇయర్ వచ్చేసేసి మనము ఒక 40-50 దాకా మన ఇంటి దగ్గరికి మనము భోజనం అనేది క్రిస్మస్ సందర్భంగా ప్రిపేర్ చేసి మనము మన ఇంట్లోనే మనం సెలబ్రేషన్ చేసేవాళ్ళం. అయితే ఈ ఇయర్ అనేది స్పెషల్గా చేయాలనే ఒక ఆశ. ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ఉంటున్నదో మీరు కూడా మాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఏమంటే రేపు క్రిస్మస్ సందర్భంగా నిమాన్స్ హాస్పిటల్లో మేము అక్కడ ఉన్నటువంటి చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు. అంటే ఆ ఒక్కరోజు మాత్రమే ఫ్రెండ్స్, ఏది మీరు ప్రతిరోజు చేస్తున్నారా అనేది కాదు. కానీ అయితే క్రిస్మస్ సందర్భంగా మేము ఫ్రెండ్స్ మేము బిర్యానీ ప్లస్ ఎగ్స్, ప్రతి ఒక్క ఎగ్స్, తర్వాత వచ్చేసి ఒక స్వీట్ చేయాలి, తర్వాత వచ్చేసి కర్డ్ కూడా మేము సప్లై చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం దీనికోసమే ఇవన్నీ పర్చేజ్ చేయడం జరుగుతూ వచ్చింది. ఇది వచ్చేసేసి స్వీట్ వేసుకోవడానికి, ఇది వచ్చేసి రైస్, ఎగ్స్ తీసుకొని వచ్చాం. ఈ ఎగ్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనము ఒక 25-30 అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి మనము కొద్దిగైనా మనవంతో, ఇది చాలా చిన్న సహాయం ఫ్రెండ్స్. మీరేదో మేము చేస్తున్నాం అనేది కాదు, కానీ చాలా చిన్న సహాయం ఇది మేము చేయాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇయర్ మేము ఇంట్లో సెలబ్రేషన్ చేసేవాళ్ళం. అయితే కుటుంబంతో సహా ఈసారి మేము క్రిస్మస్ సందర్భంగా అక్కడ నిమాన్స్లోకి వెళ్ళి నిమాన్స్తో అక్కడ ఉన్నటువంటి వారికి కొంచెమైనా మా తరపున కొద్దిగా ఫుడ్ అనేది హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఫ్రెండ్స్ మేము అక్కడికి వెళ్ళి రేపు మార్నింగ్ ఇవన్నీ ప్రిపేర్ చేసి రేపు ఈవినింగ్ అంతా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇవి మాకు ఎలా ఇంకా మేము అక్కడ హెల్ప్ చేయగలుగుతాము ఫ్రెండ్స్. ఏదో మా వంతు అనేది కొద్దిగా హెల్ప్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మనము ప్రతి ఇయర్ ఇంట్లో చేసేవాళ్ళం సెలబ్రేషన్స్. అయితే ఈ ఇయర్ మాత్రం వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి వారికి మేము ఏదైతే ఫుడ్ డెలివర్ చేయాలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మా యొక్క ఆలోచన ఎలా ఉన్నదో మీరు కూడా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది క్లిప్స్ ఫ్రెండ్స్, ఇది పెర్సి చూపించాలని ఆశిస్తాను ఆమె చాలా అప్పటి నుంచి. ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇది పెర్సికి సంబంధించినది. ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసు ఇది వెరైటీ అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అదే థమ్స్అప్. చూడండి ఈరోజు డీమేట్కి వెళ్ళాం, దానికోసమే పెర్సిస్ ప్రత్యేకంగా ఇది నాకు కావాలన్నప్పుడు మేము తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్.
ఇది చూసారా ఫ్రెండ్స్, మా కొడుకు ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా వేగంగా పరిగెత్తుతుంది. మనం పెద్ద బైక్ పర్చేజ్ చేయలేకపోయాం, అయితే చిన్న బైకే జిఫిన్ని పర్చేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా కుమారుడు కూడా అల్లరి చేస్తున్నాడని బయట ఉన్నాడు ఫ్రెండ్స్, క్షమించండి. మా వైఫ్ కూడా బయట ఉన్నది ఆమె, ఎందుకంటే ఆమె వీడియో దగ్గరకు రావడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉన్నదో ఫ్రెండ్స్ ప్రత్యేకంగా మీకు అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉన్నదో మీరు కూడా మర్చిపోకుండా ఎండ దాకా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.